నమస్తే. నేను సిరి. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో అసలుకి ఇప్పటికీ చాలా అపచారం జరిగిపోయిందని అందరూ అనుకుంటూ అందరూ బాధపడుతున్న తరుణంలో అయితే ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు తను అలా ఎందుకు మాట్లాడారు, ఏంటి అసలు ఆయన వెనుకలో ఆయన ఆంతర్యం ఏంటి మొత్తం మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే తిరుపతి అంటే శ్రీవారి లడ్డు విషయంలో అయితే కల్తీ జరిగిందని అందరికీ తెలిసిన విషయమే సార్. అయితే దీని మీద ఏపీ మాజీ స్పీకర్ అయితే తమ్మినేని సీతారాం గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు సార్. వాటిని అసలు మనం ఎలా చూడాలి సార్? తమ్మినేని సీతారాం గారు బహుశా ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఆవులో కల్తీ అంటే దాని అర్థం ఏంటంటే ఆవు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆవుకి ఇచ్చినటువంటి మేత లేదా ఇతర మేతకు సంబంధించినటువంటి ఇతర అంశాల్లో ఏవైనా తేడాలు ఉంటే ఆ తేడాలు పాల ద్వారా నెయ్యిలో కూడా ఉండొచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం ఆయన చెప్పారు. దాన్నే ఆవులో కల్తీ అన్నట్టుగా మీడియాలో వచ్చింది. సరే, అది మంచి ఆ విధంగా వ్యాఖ్యానించడం సరైందా కాదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు జనం వాళ్ళ అభిప్రాయాలని స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఒకవేళ అది కనుక తప్పేట్లయితే జనం కూడా దాన్ని ఖండిస్తారు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఆ విధంగా అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. కొన్ని సందర్భాల్లో ఈ టెస్టుల్లో ఫాల్స్ రిపోర్ట్ రావచ్చు, ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, అదేవిధంగా రాంగ్ రిపోర్ట్ కూడా రావచ్చు అని చెప్పేసి ఆ ఎన్డీడీబీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అది జంతువుల కొవ్వు అయి ఉండొచ్చు అని చెప్పడంతో పాటు పొద్దుతిరుగుడు పువ్వు లేకపోతే సోయా గింజలు లేదా పత్తి గింజల నుంచి తీసినటువంటి ఇవన్నీ కూడా కలిసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందువలన అవన్నీ కూడా తమ్మినేని సీతారాం చెప్పినా లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినా చెప్పారు. అంతేకాదు దాని గురించి అంటే దాన్ని క్యావెట్ అంటారు, ముందస్తుగా ఇదిగో ఇట్లా జరిగి ఉండొచ్చు, ఇట్లా జరిగే అవకాశం ఉంది, ఇది తప్పు కూడా కావచ్చు అని చెప్పేసి అందులో ఉంది కనుకనే హిందూ లాంటి పత్రికలు కూడా దాని మీద సంపాదకీయం రాసి అదే చెప్పాయి. నివేదికలో ఆ విధమైనటువంటి అనుమానాలు ఆ నివేదిక వ్యక్తం చేసిన కారణంగా దాన్ని మళ్ళా నిర్ధారించుకోవడానికి అది వాస్తవమా కాదా అని చెప్పడానికి గజియాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఎందుకు పరీక్షలు చేయించలేదు అని చెప్పేసి హిందూ పత్రిక సంపాదకీయంలో ప్రశ్నించింది. మనకి ఏదైనా వ్యక్తులుగా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ ఏదైనా ఒక సృష్టి చేసినప్పుడు టెస్టులు చేయిస్తే కొన్ని భయంకరమైనటువంటి అంశాలు బయటపడటానికి అవకాశం ఉంది. కానీ దాన్ని మనం మన కుటుంబం కంగారు పడి ఏం చేస్తామంటే అమ్మో ఇంత ప్రమాదం జరిగిందా, ఇంత ముప్పు ఉందా అని చెప్పేసి ఇది నిజమా కాదా అనేటువంటిది ఇంకొక ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తాం. మనం టెస్ట్ చేయించడమే కాదు, ఇంకొక డాక్టర్నో లేదా మరొక సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా మనం తీసుకుంటాం. ఎందుకని అంత ఆందోళన కలిగించేటువంటి నివేదిక అందులో ఉన్నప్పుడు. అందుకని కొన్ని సందర్భాల్లో అటువంటి ఫాల్స్ కూడా కావచ్చు. ఈ మధ్య నాకు తెలిసినటువంటి మా ఇంటి పక్కన ఉండేటువంటి ఒక మహిళ టెస్ట్ చేయిస్తే ఇక్కడ ఒక ల్యాబ్ మీకు చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు ఉంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి మీరు వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ ప్రాణాలకే ముప్పన్నారు. ఆమె అమెరికాలో ఉంటుంది. వీళ్ళు ఏది ఇట్లా చెప్తున్నారు, నాకేం సిమ్టమ్స్ లేవు అని చెప్పేసి అమెరికా వెళ్ళి అక్కడ ల్యాబుల్లో పరీక్ష చేయిస్తే ఏం లేదు, శుభ్రంగా ఉన్నారు, మీరు ఏమో ఆందోళన కూడా అక్కర్లేదని చెప్పేసి అమెరికా ల్యాబ్ వాళ్ళు చెప్పారని ఆమె చెప్పారు. అందుకని ఏదైనా ఇప్పుడు ఎన్డీడీబీ నివేదిక అని తప్పని ఒప్పని నేను చెప్పట్లేదు, ఒక ఒపీనియన్. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎవరున్నా, ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కానీ దాన్ని ఒక సెకండ్ ఒపీనియనో లేదా ఇంకొక ల్యాబ్ లోనో లేదా 2 ల్యాబ్ల్లోనో పరీక్షించి నిర్ధారించుకొని చెప్పుండాల్సింది. అందుకనే తమ్మినేని సీతారాం గారు మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఆ విధంగా మాట్లాడటానికి కారణం అదే. ఆ ల్యాబ్ రిపోర్ట్ లోనే ఆ అంశం ఉంది. అందుకని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అందుకని ఇప్పుడు సిట్ వేశారు గనక ఎవరేం మాట్లాడినా ఎవరేం చెప్పినప్పటికీ సిట్ అనేటువంటిది ఒక నిజ నిర్ధారణకి లేదా ఎవరైనా నిందితులుగా తేలితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిఫార్సులు చేస్తారు కనుక మనం సిట్ నివేదిక వచ్చేంత వరకు ఇట్లాంటి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవడం తప్ప వాళ్ళు చెప్పింది తప్పనో ఒప్పనో లేదా వాళ్ళని సమర్థించడం కానీ
ఆ విధంగా చేయాల్సినటువంటి పని లేదు. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు కలిగి ఉండొచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళు అంటే వైసీపీ నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా కూడా సార్ ఏంటంటే ఎప్పుడో రిపోర్ట్స్ వస్తే ఇప్పుడు ఎందుకు బయటకి తీశారు, ఇది మా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. ఈవెన్ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు, అప్పుడెప్పుడు రిపోర్ట్స్ వస్తే ఇప్పుడు ఎందుకు మీరు బయటకి తీసుకొచ్చారని కూడా మరి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎప్పుడు ల్యాబ్‌కి పంపించాము, ఎప్పుడు నివేదికలు వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయని కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కానీ ఆ వచ్చినప్పుడు వెంటనే చెప్పలేదు. తర్వాత కదా, ఎప్పుడో 2 రోజుల తర్వాత కదా ఆయన చెప్పింది. అంటే అందుకని 100 రోజుల పాలన ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెల్లడించడం కానీ జరిగింది. చెప్పారు. కానీ అది జూలైలోనే నివేదికలు వచ్చాయని కదా చెప్తా ఉంది అందరూ. ఆయనే చెప్పారు కదా, జూలైలోనే నివేదికలు వచ్చాయని. మరి జూలైలో నివేదికలు వచ్చినప్పుడు మరి 100 రోజుల వరకు ఎందుకు ఆగారనేటువంటి ప్రశ్న ఎవరైనా అడిగారనుకోండి, సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా ప్రభుత్వ ప్రతినిధి చెప్పాలి, లేకపోతే టీటీడీ వాళ్ళు చెప్పాలి. అందుకని 2 నెలలు ఎందుకు ఆలస్యం అయింది అనేటువంటిది అదే, దానిలో అర్థం లేదు. 2 నెలలైనా లేకపోతే 6 నెలల తర్వాత అయినా నివేదికలో ఉన్నటువంటి అంశాలు వాస్తవమా కాదా అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకని వైసీపీ నాయకులు ఆ విధంగా ప్రశ్నించడం ద్వారా ఏం చెప్తాం, వాళ్ళు ఏం సాధిస్తారనేటువంటిది అది వాళ్ళకే అర్థం కావాలి. అందుకని అది వాస్తవమా కాదా 2 నెలల తర్వాత చెప్పొచ్చు, 4 నెలల తర్వాత చెప్పొచ్చు. అందుకని అది వాస్తవమా కాదా అనేటువంటిది మనకి గీట్రాగా ఉండాలి. అందుకోసం సిట్ వేశారు కనుక ఆ సిట్ నివేదిక లేదా ఇతరత్ర మళ్ళా టెస్ట్లు ఏమైనా చేయిస్తారా లేదా ఏంటో అనేది మనం వేచి చూడాలి అప్పటి వరకు. అంటే ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది. అయితే ఈ కల్తీ నెయ్యి అనేది చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది. కానీ ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎంతో మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతీశారు. వీళ్ళకి కఠిన శిక్షలు పడాలి అంటున్నారు సార్. మరి నిజంగానే మరి ఇదంతా జరిగినందుకు అక్కడ అధికారులే కావచ్చు, ఎవరైతే నెయ్యి సప్లై చేశారో వాళ్ళైతే కావచ్చు, అధికారులే కావచ్చు, మరి ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు కల్తీ నెయ్యి లేదా కల్తీ పాలు, ఏ కల్తీకైనా ఎలాంటి శిక్షలు వేయాలో మన రాజ్యాంగంలో శిక్షా స్మృతిలో ఉన్నాయి. వాటి ప్రకారం ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డెఫినెట్ గా దాన్ని అమలు జరపాల్సిందే, ఆ విధమైనటువంటి శిక్షలు వేయాల్సిందే. అందువలన ఆ కేసు పెట్టేటువంటిది ఎంత బలంగా పెడతారు, లేదా ఆ కేసులో ఆరోపణలకి అవసరమైనటువంటి సాక్ష్యాలు ఏ మేరకు పోలీసు యంత్రాంగం గాని లేదా ఇతర అధికార యంత్రాంగం గాని కోర్టుకి సమర్పిస్తుంది అనే దాన్ని బట్టి ఆ శిక్షలు వాటి తీవ్రత ఉంటాయి. అందుకని ఇంకా అటువంటి ఛార్జ్ షీట్ పెట్టలేదు. కల్తీ మీద ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి దాని మీద ఒక కేసు నమోదు చేసినట్టుగా మనం ప్రభుత్వం ప్రకటించింది. అందువలన వాళ్ళు దర్యాప్తులు ఏం చేస్తారు, ఎప్పుడు ఛార్జ్ షీట్ పెడతారు, ఎవరెవరిని నిందితులుగా చేరుస్తారు, ఆ సరఫరా చేసినటువంటి కంపెనీనే చేరుస్తారా, లేకపోతే అప్పుడు మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఇతర అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరుస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సింది. ఇవన్నీ ప్రభుత్వం పోలీసులు దాఖలు చేసేటువంటి ఛార్జ్ షీట్ ని బట్టి ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు ఎన్డీడీపీ తన రిపోర్ట్ మీద తానే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పూర్వరంగాన్ని చూసినప్పుడు ఈ నివేదిక మాత్రమే అలాంటి కల్తీకి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించడానికి ఇది మాత్రమే తోడ్పడుతుందని నేను అనుకోను. అందుకని దీనికి బలమైనటువంటి సాక్ష్యాలను ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ అవసరం. ధన్యవాదాలు సార్.